హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదో ఒక శాంతివనంలో మనం లేకపోతే అడవి మధ్యలో ఉన్నాం అనుకుంటున్నారా? చాలా పొరపాటు. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో మనకి హైవేకి అతి దగ్గరలో ఒక బ్యూటిఫుల్ వెంచర్ వస్తుంది. 6.5 లక్షలకి మాత్రమే మీరు ఒక విల్లా ప్లాట్ కొనుక్కోవచ్చు. అది కూడా కంప్లీట్గా డెవలప్ అయిన ఒక వెంచర్లో. నమ్ముతారా? ఫాలో మీ. ఇక్కడ మనం టెంపుల్ సిటీ గ్రాండ్, మనందరికీ సుపరిచిత ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారు అందిస్తున్న బ్యూటిఫుల్ వెంచర్ ఇది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మధ్య రోడ్డుకి అవతల వైపు యువతల వైపు రెండు సైడ్స్ కూడా మనకి మంచి మంచి విల్లా ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే చుట్టుపక్కల ఉండే కనెక్టివిటీ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఎంతో దగ్గరలో యాదాద్రి ఆలయం ఉండడం చాలా పెద్ద విశేషం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో టూరిజం స్పాట్గా డెవలప్ అవుతుంది. వీటితో పాటు జైన్ టెంపుల్, ఇంకా రామాలయం, ఇవన్నీ కాకుండా టెక్స్టైల్ పార్క్ అండ్ అన్నిటికీ మించింది ఏంటంటే మనకి మామనూర్ ఎయిర్పోర్ట్ రాబోతోంది వరంగల్లో. ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకుంటున్నాం. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో మరి 6.5 లక్షలకి ప్లాట్ రావడం అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎవరినైనా అడగచ్చు. ఇది ఒక వార్త అని చెప్పాలి. ఇక్కడ మనం వెంచర్లోకి అడుగు పెట్టబోతున్నాం. ఆల్రెడీ చూస్తున్నాం చక్కటి గేట్ తోటి, అంటే మంచిగా డెవలప్మెంట్ మొదలైపోయింది ఇక్కడ అని కనిపించే విధంగా చెట్లు నాటి అందంగా డెవలప్ చేస్తున్న ఈ వెంచర్ గురించి తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, గతంలో మనకి చాలా విశేషాలు చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంచి మంచి వెంచర్స్ వేసి హ్యాపీ కస్టమర్స్ని చూస్తూ వచ్చారు. వారే రవి నంబూరి గారు. నమస్తే. నమస్తే రవి గారు. టెంపుల్ సిటీ అనగానే కళకళలాడుతుంది. ఇది ఒక టెంపుల్ సిటీలో ఉండాలని అందరూ కోరుకుంటారు. సో ఈ ప్రాజెక్ట్ విశేషాలు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగు పెడుతూనే ఒక అతి శాంతియుతంగా ఉంది. ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? 438 ప్లాట్స్ ఉన్నాయి మేడం. ఓకే. 24.5 ఎకరాలు టోటల్గా. డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 6,50,000 రూపాయలకే ఇస్తున్నాం మేడం. చాలా అసలు దట్స్ అన్బిలీవబుల్. 6.5 లక్షలకి ఇప్పుడు కార్ కూడా రాదు. అవును, సెకండ్ హ్యాండ్ కార్ కూడా రాదు. సెకండ్ హ్యాండ్ కార్ కూడా రాదు. అలాంటిది ఒక ప్లాట్ అంటే అది కూడా ఇంత మంచి లొకేషన్లో. ఈ లొకేషన్ విశేషాలు గతంలో మీరు లాస్ట్ వెంచర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం సార్. అయినా ఒకసారి సుమన్ టీవీ ప్రేక్షకులకి గుర్తు చేయడానికి ఏంటి సార్ ఇక్కడ ఉండే అడ్వాంటేజెస్ ఏంటి ఈ లొకేషన్కి? మనం ఆలేరు హైవేకి 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. యాదగిరిగుట్ట నుంచి 15-20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. కొలనపాక జైన్ టెంపుల్ కావచ్చు, జీడికల్లు రామాలయం టెంపుల్ కావచ్చు, అన్నిటికీ మనం సెంటర్ పాయింట్లో ఉన్నాము. అందుకే దీనికి టెంపుల్ సిటీ గ్రాండ్ అని పేరు పెట్టాం మేడం. చాలా బాగుందండి. అసలు ఇన్ఫ్యాక్ట్ వాతావరణం కూడా చాలా సెరీన్గా అనిపిస్తుంది. ఒక సో ఈ ప్రాజెక్ట్ మరి ఇంత తక్కువకి ఎలా ఆఫర్ చేయగలుగుతున్నారు మీరు? ఇప్పుడు కొని చేయాలంటే చాలా కాస్టే అవుతుంది మేడం. అవును. ఇది ఆల్రెడీ 2023 ఎల్పి నెంబర్ వెంచర్. తక్కువ బడ్జెట్లోనే మాకు వచ్చింది కాబట్టి మా ఖర్చులు తగ్గించుకొని కస్టమర్కి బెనిఫిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే అన్ని హైఫై వెంచర్లే ఉన్నాయి ఇప్పటి వరకు. అవును. లో బడ్జెట్లో కూడా ఇవ్వాలి. మీకు తెలుసు కదా మేడం, మేము కస్టమర్ల ఫీడ్బ్యాక్ కోసం ఇంటికి వెళ్ళినప్పుడు అవును చాలా మంది తక్కువ బడ్జెట్ కూడా అడిగారు. ఓకే. అందరూ పెట్టలేరు, 30 లక్షలు 25 లక్షలు అంటే పెట్టలేము, మా బడ్జెట్లో కూడా కావాలి అంటే ఫస్ట్ అడిగింది మా ఇంట్లో పని మనిషి అడిగింది మేడం. సార్ మీ అన్ని పెద్ద పెద్దవి ఉంటాయి, మేము 5-6 లక్షలు మేము అరేంజ్ చేసుకుంటాం, చిట్టీలు పాడి ఏమన్నా వెంచర్ ఉందా అని. అప్పుడు ఆలోచన, అరే ఇలాంటి వాళ్ళకి కూడా మనం ప్లాట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని. ఎప్పటికైనా ఇల్లు కట్టుకుంటారు కదా, వాళ్ళ డ్రీమ్ కదా మేడం. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇప్పుడు పెరుగుతున్న రేట్లు చూస్తే కొంతమందికి డ్రీమ్ కూడా రాదు, ఇక అది మన వల్ల కాదులే అని. కానీ ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ కళ్ళని నిజం చేసుకునే విధంగా కేవలం 6,500 రూపాయలకే గజాన్ని ఇస్తున్నాము. మంచి సేల్ ఉంది. మా టార్గెట్ 2 నెలల్లో ఈ 24.5 ఎకరాలను కంప్లీట్ చేయాలని. సో ఇక్కడ ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి రవి గారు? 200 యాడ్స్ ఉంది మేడం. 100 యాడ్స్ కావాలనుకున్న వాళ్ళకి 100 యాడ్స్ డివైడ్ చేసి ఇస్తున్నాం కాబట్టి 6,50,000కే ఇస్తున్నాం. సైజు కూడా 100 యాడ్ చేసినా కూడా పర్ఫెక్ట్ ఉండాలనే డిజైన్ చేసాం. సో 100 యార్డ్స్లో కూడా ఇల్లు కట్టుకోవచ్చా? హ్యాపీగా కట్టుకోవచ్చు మేడం. మనకి ఆల్మోస్ట్ ఐ థింక్ బిల్టప్ ఏరియా మనకి కింద ఒక 1200 పైన ఒక 1200 వేసేసుకోవచ్చు కదా హ్యాపీగా. 700-750 కింద వస్తుంది, పైన 750 వస్తుంది మేడం. సో మొత్తం అంతా కలిపి ఒక బ్యూటిఫుల్ బుజ్జి విల్లా అయితే వస్తుంది. అది ఉండేవాళ్ళు పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఉండొచ్చు. అలా కాకపోతే మనకి కావాల్సిన వీకెండ్ హోమ్ లాగా, గెస్ట్ హౌస్ లాగా, పిల్లలతో 2 రోజులు వచ్చిపోదాం సాటర్డే సండే, ఎప్పుడు సిటీ లైఫ్లో బిజీ కాకుండా ఇక్కడ ఉందాం అనుకున్న వాళ్ళకి మంచి స్పాట్ అవుతుంది. అన్నీ దగ్గరే కదా మేడం. ఆలేరు దగ్గరే ఉంది, యాదగిరిగుట్ట దగ్గరే ఉంది. రేపు రీజనల్ రింగ్ రోడ్ నుంచి కూడా మనం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. ఓకే. రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ అయింది అంటే మనం ఎక్కడికైనా, ఇప్పుడు ఈస్ట్ బెల్ట్ సంగారెడ్డి, భువనగిరి, చౌటప్పల్, ఈ బెల్ట్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్డుకి మనం సెంటర్ పాయింట్లోనే ఉన్నాం.
ఇప్పుడు ఎలాగో సరే వీకెండ్ హోమ్కి లేకపోతే మనకి టెంపుల్ టూరిజంకి వచ్చే వాళ్ళు వస్తారు, సరదాగా ఫ్యూ డేస్ ఉండి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇక్కడ స్థిరపడాలనుకునే వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎలా ఉందండి? అసలు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి మేడం. దగ్గరలోనే 3-4 కిలోమీటర్ల దూరంలోనే కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ ఉంది, లెదర్ పార్క్ ఉంది. ఇక్కడ టెంపుల్స్లో పనిచేసే వాళ్ళకి కూడా అకామిడేషన్ కోసం ఇల్లులు కావాల్సిందే. మెయిన్ దీనికి వచ్చేసి 500 మీటర్స్ 600 మీటర్స్లోనే ఇక్కుర్తి విలేజ్ ఆనుకొనే ఉంది. రేపు విలేజ్ ఎక్స్టెండ్ అయినా కూడా మంచిగా కట్టుకొని ఉండడానికి అనుకూలంగా ఉంది. అది ఎక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఈ ఏరియా 5 ఏళ్లలో ఎలా మారిపోబోతుందో అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఇప్పటికే చాలా డెవలప్డ్, కానీ ముందు ముందు ఏమేమి వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్ పరంగా? ఇప్పుడు మామునూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇప్పుడు ఆలేరులో వచ్చే కాలేజెస్ కావచ్చు, లెదర్ పార్క్ కావచ్చు, ఈ టెంపుల్ ఇంకా డెవలప్మెంట్ అయ్యి వైటీడీ ఎక్స్టెండ్ అయినా కానీ ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జోన్గా మారుతాయి మేడం. అన్నిటికీ మించి రవాణా సౌకర్యం ఎక్కడైతే బాగుంటుందో ఆ ఏరియా బాగా డెవలప్ అవుద్ది. ఇప్పుడు మనం ఉన్నది ఇక్కుర్తి 60 ఫీట్ రోడ్డుకి 2 వైపులా మనం వెంచరే ఉంది. అవును, రోడ్ 2 వైపులా ఉండడం చాలా ఒక విశేషం కదా, మధ్యలో రోడ్డు వేయడం అన్నది. అంటే ఒక కన్వీనియన్స్, అటు ఉండే వాళ్ళు ఆ గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకే గేట్ పెట్టి మనకి ఒకే వైపు పెట్టుంటే కనుక అది చాలా కంబర్సమ్గా కూడా ఉండేది. సో ఇక్కడ నుంచి ఇంకా 25 కిలోమీటర్ల దాకా ఊర్లు ఉన్నాయి మేడం. ఓహో, ఊర్లు ఉన్నాయి చుట్టూ. రైట్. మోటకొండూరు రోడ్ అంటారు. ఇది మంచి బిజీ రోడ్. ఇది ఒక ఐడియా ఇవ్వడానికి మన ప్రేక్షకులకి 6.5 లక్షల ప్లాట్ అండి. మనం గట్టిగా కట్టుకుంటే అంటే ఒక మీరు అన్నట్టు 1500 స్క్వేర్ ఫుట్ 1+ G+1 కట్టుకుంటే ఎంత పడుతుందండి? మామూలుగా తక్కువ బడ్జెట్లో మాకు 1600 ఎస్ఎఫ్టీకి వేసుకున్నా కూడా చాలా తక్కువ పడుతుంది. నేను అనుకోవటం ఒక 20 లక్షల లోపల ఇల్లు కంప్లీట్ అయిపోద్ది. సో మీరు అన్నం ఏంటి నాకు అంటే నిజంగా చెప్తున్నారా లేకపోతే జోక్లా అర్థం కావట్లేదు? మార్చిలో ఏప్రిల్ ఫూల్ అయితే ఏం లేదు కదా? ఏం లేదు. ఎందుకంటే 6.5 లక్షల ప్లాట్ మీరు చెప్పేది 20 లక్షలు కట్టుకోవడానికి. సో 26,500,000కి ఒక ఇండిపెండెంట్ బంగ్లో సార్. అవును. కెన్ యూ ఇమాజిన్? G+1 అండ్ అది కూడా మనం కట్టుకుంటే ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు హ్యాపీగా, ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు. సో 26 లక్షలకి ఒక విల్లా ఇన్ అ వెరీ వెరీ ప్రైమ్ లొకేషన్, అసలు ఎవరికి ఊహకు అందని విషయం. మాకు 40-50 లక్షల ప్లాట్ అమ్మిన వాళ్ళ కంటే ఇక్కడ కొన్న వాళ్ళని చూస్తే మాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. మా ఇంట్లో పని అమ్మాయి కొన్నది, మా టర్నింగ్లో ఇస్త్రీ బండి అతను ఆయన కొన్నాడు. వాళ్ళ సర్కిల్ మొత్తం ఈరోజు వస్తున్నారు. వాళ్ళకంటే ఎప్పటి నుంచో ఉందంట. అసలు మన బడ్జెట్లో ప్లాట్లు రావు, మనం ఎట్లా కట్టుకోగలుగుతాం? వాళ్ళు ఉండేది వనస్థలిపురంలో. 1,20,000 ఉంది గజం. ఒక 5 లక్షలు పెడితే 5 గజాలు కూడా రాదు. అదే కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే డ్రీమింగ్ అది. అవును, ఇల్లుగా మనకు ఉంటుందా ఇంటి స్థలం అన్న ఆలోచన నుంచి నాకుంది స్థలం అని చెప్పుకునేదాకా. మీరు ఎంత తక్కువ వేసినా కొంచెం అవుట్స్కర్ట్స్ అనుకుని వెళ్ళే ప్లేసెస్లో కూడా సార్ 75 లక్షలు లేనిదే మనకు బుజ్జి అపార్ట్మెంట్ కూడా రాదు. అలాంటిది ఇక్కడ మీరు ఒక ఇండిపెండెంట్ విల్లా మన భూమితో మన ఓన్ చెట్లు నాటుకుని మనకు కావాల్సిన కిచెన్ గార్డెన్ పెట్టుకుని భూమి ఉందంటే ఇంకా అంతకంటే ఏం చెప్తాం. సో ఈ మామునూరు ఎయిర్పోర్ట్ ఒకటి, అండ్ ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అవి దగ్గరలో ఉంటాయండి. ఎయిమ్స్ కూడా నియర్ బై ఉంది కదా మేడం, హాఫ్ అన్ అవర్ లో బీబీనగర్ ఎయిమ్స్. బీబీనగర్ ఎయిమ్స్ లాస్ట్ టైం చెప్పారు. ఆలేరులో కూడా పెద్ద హాస్పిటల్ ఉన్నాయి మేడం. ఆలేరులో హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ కాలేజెస్ కూడా మంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది ఆలేరు. అది నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఏదో మరీ రిమోట్గా దూరం లోపలికి ఉందంటే కాదు, మంచి రోడ్డు వేసిన ఏరియా ఇది. యూజువలీ బాగా గతుకుల రోడ్లు, ఎప్పుడో రోడ్డు వస్తుందని ఊహించుకుని అట్లాంటి ప్లేసెస్లో మనం చూస్తాం ఈ ప్రైసెస్కి. అది కూడా చాలా రేర్. ఇది బ్యూటిఫుల్ రోడ్, డెవలప్డ్ ఏరియా, హైవేకి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఇంత మంచి వెంచర్ ఆఫర్ చేస్తున్నారంటే ఎంత బాగుంది. చూడండి ఒకసారి వెంచర్, ఒకసారి మన కెమెరా సోదరులు చూపిస్తారు సార్, ఎంత అందంగా ఉంది చూడండి. మామూలుగా ఈ ప్రైజ్లో ఇచ్చేవి ఏవైనా కూడా ఫామ్ ల్యాండ్స్ ఇస్తారు మేడం. అవును, డిటిసి అప్రూవల్ దాదాపు సాధ్యం కాదు. అవును, ఎందుకంటే అప్రూవల్ కాస్ట్ కానీ ల్యాండ్ కాస్ట్ కానీ అవన్నీ చూసుకుంటే, అవును, ఇప్పుడు ఇక్కడ ఎకరాల లెక్క చూసుకుంటే ప్లాట్ కాస్ట్ చాలా తక్కువ. ఇప్పుడు ఈ లుక్ ఈస్ట్ పాలసీ గవర్నమెంట్ ఉంది కదా సార్, ఇప్పుడు వెస్ట్ మొత్తం సాచురేట్ అయిపోయి అసలు ఆకాశాన్ని మించిపోయి వెళ్ళిపోయి పరిస్థితికి వచ్చింది. ఎంత సార్ మొన్న చెప్పారు కదా, ఒక 170 కోట్లకి వెళ్ళింది కదా అటువైపు. 100 ఎక్కువ అనుకుంటే 170కి వెళ్ళింది. 170కి వెళ్ళింది, అసలు ఊహకు అందని విషయం. మరి ఈస్ట్ లుక్ ఈస్ట్ పాలసీ వల్ల ఎలా డెవలప్ కాబోతుంది రియల్ ఎస్టేట్ ఇక్కడ? మెయిన్ లుక్ ఈస్ట్ పాలసీ పెట్టిందే ఒకవైపు డెవలప్ కాకుండా మొత్తం డెవలప్ కావాలి. ఈ వరంగల్ హైవే ఏదైతే ఉందో ఆల్రెడీ ఇండస్ట్రియల్ కారిడార్గా ఎప్పుడో డిక్లేర్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల స్లోగా ఉంది. కానీ ఈ మధ్య
6 months నుంచి మాత్రం విపరీతమైన వర్క్ స్టార్ట్ అయింది. ఫ్లైఓవర్స్ కానీ ఇప్పుడు మనకి ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ వెళ్తే ఇక్కడికి రావడానికి 40 minutes కూడా పట్టదు. కనెక్టివిటీ బాగుంది, రైల్వే కనెక్టివిటీ కానీ. రేపు మామునూరు ఎయిర్పోర్ట్ వచ్చినా కూడా మొత్తం హైదరాబాదు వరంగల్ కలిసే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది మేడం. ఖచ్చితంగా. ఐ థింక్ ఇది ప్రేక్షకులకు తెలిసిన విషయం అయినా చెప్దాం. కరెక్ట్గా ఉప్పల్ నుంచి 60 kilometers దూరంలో ఉంది ఇది, అంతే, మరీ దూరం కూడా కాదు. అండ్ హైవే చాలా దగ్గరలో ఉంది కాబట్టి రైమని కార్ వేసుకొచ్చేసేవాళ్ళు వచ్చేయచ్చు. అలాగే మరి చెప్పినట్టుగా ట్రైన్లో వచ్చేవాళ్ళు వస్తారు. ఇక మామునూరు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఐటీ కంపెనీలు కానీ పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళు వరంగల్లో అక్కడ మనకి ఇంకా రీజనబుల్గా ల్యాండ్ దొరుకుతుంది, ఇంకా విస్తారంగా దొరుకుతుందని చెప్పి అక్కడికి వచ్చేసారంటే ఇది ఇంకొక హైదరాబాద్ అయిపోతుంది రాబోయే రోజుల్లో. మెయిన్ ప్రైజ్ మేడం ఈ 6500కి చిన్న చిన్న పల్లెటూరులో కూడా, మా ఊర్లో కూడా సెంట్లు లెక్క అమ్ముతారు కదా, అక్కడ కూడా 10,000 నడుస్తుంది. ఈ డెవలప్మెంట్లు ఉండవు, ఏది ఉండవు. ఇది 6500ది మేము టార్గెట్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం చేసాము. ఎందుకంటే చుట్టూ 9,000 10,000 అమ్ముతున్నారు మేడం వేరే వెంచర్లు. అనుకున్న వెంచర్లో కూడా 10,000 అమ్ముతున్నారు. మేము ఒకటే పెట్టుకున్నాము, సంవత్సరాల తరబడి వెంచర్ అమ్మకుండా 1-2 monthsలో తక్కువ ప్రైజ్లో కస్టమర్కి అందియాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. 5 ఏళ్ళ తర్వాత ఉండే రేట్ని ఇప్పుడు అమ్మొద్దు, వాళ్ళకి ఆ డెవలప్మెంట్ చూపించాలి. రియల్ ఎస్టేట్ భూమి మీద పెడితే లాభాలు వస్తాయన్న వాళ్ళకి ఆ అభిమానాన్ని పెంచాలి రియల్ ఎస్టేట్ మీద అని తక్కువ బడ్జెట్కి ఇస్తున్నాము. సో ఇప్పుడు మాట్లాడదాం, ఎంత లాభం వస్తుంది సార్? ఒకవేళ ఇవాళ కొన్నాం అనుకోండి, ఇక్కడ 100 square yards ఫర్ 6.5 lakhs మాత్రమే ఇక్కడ కొంటే, ఆ 100 square yards ఒక 5 ఏళ్ల తర్వాత ఎంత పలుకుతుంది? 5 ఏళ్ళలో 10 లక్షలు అయితే పక్కా అవుతుంది మేడం. అది అంటే మనకి దగ్గర డబుల్ అవుతుంది. డబుల్ అవుద్ది. అండ్ మామూలుగా ఇంత తక్కువ ఆఫర్ చేసినప్పుడు మీరు ఇంత డెవలప్ చేసి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఏదో భూమిని తీసుకో అంటే డిటిసిపి అప్రూవ్డ్ అంటే కంపల్సరీ చేయాల్సింది, ఇవన్నీ చేయాలి. డిటిసి అప్రూవల్ అంటే అదేనండి, అప్రూవల్, గవర్నమెంట్ అప్రూవ్డ్ కదా. రేపు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇమీడియట్ కట్టుకోవచ్చు, వేరే పర్మిషన్స్ అవసరం లేదు. రేరాది ఎలాగో ఉంటుంది మీకు, ఉంటే అంతే కదా సార్? అంతే మేడం. అది రీజనల్ రింగ్ రోడ్డుకి 8 kilometers దూరంలోనే ఉన్నాం మేడం. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే ఈస్ట్ సైడ్ RRR అనేది మనకి దగ్గరలో మనకి స్టార్ట్ అయింది అంటే ఆ జంక్షన్ పాయింట్ నుంచి ఇక్కడికి డెవలప్మెంట్ కావడానికి చాలా తక్కువ టైమే పడుతుంది. అది ఎందుకంటే 5 kilometers దాకా ఆల్రెడీ HMDA విస్తరణ ఉంది. అవును, ఇంకా 3-4 kilometers అంటే మనం అసలు దాదాపు హైదరాబాద్ డెవలప్మెంట్స్కి మనం ఇక్కడే చూడొచ్చు త్వరలోనే, అతి త్వరలో. అండ్ ముఖ్యంగా ఇప్పుడు చాలా ప్రశాంత వాతావరణం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ మొదలైపోయాయండి ఈ ప్లాట్ బుకింగ్స్ చాలా మేడం. లాస్ట్ సండే బాగా అయినాయి, ఈ సండే మా టార్గెట్ ఈ సండే కంప్లీట్ చేయాలని. ఈ రోజు లాస్ట్ ఫ్యూ టైమ్స్ మీరు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలా మంది మాకు కాల్స్ చేశారు, మీకు చేసే ఉంటారు. చేశారు. ఈసారి కూడా ఐ థింక్ మీ ఇంటర్వ్యూ తర్వాత ఏదో మీరు నమ్మకంగా ఇస్తున్నారు, ల్యాండ్ పేపర్ వర్క్ అంతా పక్కాగా ఉంటుందంటారు. సో దీనికి లింక్ డాక్యుమెంట్స్ ఎలా సార్? సేమ్ దానిలోనే మేడం. 1954 నుంచి ప్రతి ట్రాన్సాక్షన్ మనం లింక్ డాక్యుమెంట్ ఇస్తూనే ఉంటాము. అదే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఎజెండానే 1 weekలో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇవ్వాలని. దీని గురించి కానీ, లింక్ డాక్యుమెంట్స్ గురించి కానీ, వెంచర్ గురించి కానీ, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి కానీ మా మార్కెటింగ్ హెడ్ సుధాకర్ గారికి పూర్తి నాలెడ్జ్ ఉంది. ఎవరైనా కూడా వాళ్ళకి సుధాకర్ గారిని సంప్రదించి కావాల్సిన ప్లాట్ని సొంతం చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఒక రవి గారికి ఒక ర్యాపిడ్ ఫైర్. నంబూరు రవి గారు, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ తరఫున మీరు టెంపుల్ సిటీ గ్రాండ్ అనే ఒక వెంచర్ వేశారు. ఇక్కడ మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్? ఎంతకి ఇస్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్? 6,500కి గజాన్ని ఇస్తున్నాము. 100 గజాల ప్లాట్. టోటల్గా 438 ప్లాట్స్ ఉన్నాయండి. ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలంటే 1,00,000 రూపాయలది మనం 1,00,000 రూపాయలు గజం పెట్టి ఇన్వెస్ట్ చేస్తే అది 2 లక్షలు కావడం చాలా కష్టం, చాలా రోజులు పడుతుంది. కానీ 6,500ది ఇన్వెస్ట్ చేస్తే 10,000 కావటం పెద్ద కష్టమేమి కాదు. చాలా ఈ తొందరగానే అవుద్ది. ఎక్కువ ల్యాండ్ వస్తుంది. ఎవరైనా కూడా సిటీలో కొనటం కంటే దూరమైన అన్ని డెవలప్మెంట్స్ ఉన్న చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్స్ ఉన్న ప్రాంతంలో ఎక్కువ ల్యాండ్ని పర్చేజ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు. సో దీని అప్రూవల్స్ గురించి చెప్పండి రవి గారు. ఈ టెంపుల్ సిటీ గ్రాండ్ వెంచర్లో మీకు ఏ అప్రూవల్స్ ఉన్నాయి అండ్ నిర్ధారణగా అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయా? ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఈ టెంపుల్ సిటీ గ్రాండ్ వచ్చి టోటల్గా 24.5 ఎకరాలు మేడం. డిటిసిపి అప్రూవ్డ్. డిటిసిపి నామ్స్ ప్రకారం మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, 1,50,000 లీటర్ల ట్యాంక్ కూడా కంప్లీట్ అయ్యింది. ప్రతి ప్లాట్కి కూడా వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చాం మేడం. టెంపుల్ సిటీ గ్రాండ్ వెంచర్లో సార్ దీనికి చుట్టూ ఉండే కనెక్టివిటీ, రైల్, రోడ్, ఎయిర్ కనెక్టివిటీ ఎలా ఉంది సార్? రోడ్ వచ్చి ఆల్ ఎయిర్ మేడం. ఓకే, హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఎంత డెవలప్ అవుతుందో మనకు తెలుస్తూనే ఉంది. ఆల్ ఎయిర్ అనేది సెంటర్ పాయింట్ మన ట్విన్ సిటీస్ రెండింటికి కూడా. ఆల్ ఎయిర్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కుర్తి దగ్గర ఉన్నాం, ఇక్కుర్తి రోడ్లోనే ఉన్నాము. రైల్వే పరంగా చూసుకున్నట్టయితే మనకి బీబీ నగర్ వరకు మెట్రో విస్తరణ ప్రపోజల్ ఉంది కాబట్టి అది జరిగినా కూడా ఆల్రెడీ రాయగిరి వరకు MMTS కనెక్షన్ ఉంది.
ఆలేరులో కూడా పెద్ద జంక్షన్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది. ఈ 3 రైల్వే పరంగా చూసుకుంటే అవి మామునూరు ఎయిర్పోర్ట్ 3 వేస్ కూడా ఇదే దగ్గరలో ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పాలి, చూడు ఈస్ట్ వైపే చూడు అని, లుక్ ఈస్ట్ పాలసీ వల్ల. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే ఇది ఖచ్చితంగా టూరిజం కి అనుకూలమైన స్పాట్, ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండే బ్యూటిఫుల్ టెంపుల్స్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా చాలా పురాతనమైన టెంపుల్స్ కదా మేడం. జీడికల్ రామాలయం టెంపుల్ కూడా అప్పట్లో జింకను వేటాడింది ఇక్కడే రాములవారు అని అంటారు. ఇప్పుడు సోమేశ్వర టెంపుల్ కానీ 300 సంవత్సరాల క్రితంది. యాదగిరిగుట్ట అందరికీ తెలిసిందే. మనకు వస్తుంటేనే మనకి మానేపల్లి వాళ్ళది స్వర్ణగిరి టెంపుల్ కానీ ఎంత ఫేమస్ అయినాయి. ఇవన్నీ కూడా ఈ ఏరియాని ఆధ్యాత్మిక పరంగా టూరిజం స్పాట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అండ్ యాదాద్రి అఫ్ కోర్స్ మనకి ఒక సెకండ్ తిరుపతి అని చెప్పొచ్చు, మనకి సెకండ్ తిరుమల. మన తిరుమలకి ఎలాంటి ఒక వైభవం ఉందో యాదగిరిగుట్ట అంటే అందరూ భక్తులందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు. ఇన్ని రోజులు యాదగిరిగుట్ట వేరు, ఈ 3 months నుంచి డెవలప్మెంట్స్ వేరైనవి, చాలా ఫాస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి చేసింది ఏదైనా కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు మనం 4th సిటీ చూసుకున్నా కూడా ఏదైనా కూడా ఒకటి అనుకుంటే చేయటం ఆయన ముందే ఉంటున్నాడు. కాబట్టి యాదగిరిగుట్టను కూడా పాత ఇవన్నీ మర్చిపోయి గుట్ట అంటే మన దేవుడు మన నరసింహస్వామి అని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఏరియా మొత్తం ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా బాగుందండి. అయితే ప్రశాంతమైన పరిసరాల్లో మరి రద్దీ పెరిగిపోతున్నా రాబోయే 10 ఏళ్లలో ఇక్కడ? చాలా పెరుగుతుంది మేడం. అంటే రద్దీ పెరుగుతుంది కానీ ఇక్కడ ఒక ప్రశాంతత ఉంది. ఈ వెంచర్లో లోపలికి అడుగు పెట్టంగానే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ చేసుకుని చక్కగా 1-2 ప్లాట్లు పిల్లల పేరు మీద కొని పెట్టేస్తే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ప్లాట్ కూడా అలా ఎదిగి వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్ పెళ్ళిళ్ళు వచ్చే టైంకి వాళ్ళకి చక్కగా గిఫ్ట్గా ఇచ్చేయచ్చు. ఒక 15 సంవత్సరాలు మేడం ఈ వెంచర్లో ఏ ప్లాట్ కొన్నా కూడా ఒక 15 నుంచి 20 సంవత్సరాలు వెయిట్ చేస్తే వాళ్ళు ఊహించిన లాభాలే సొంతం చేసుకోవచ్చు. అదనమాట విషయం. అంటే ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు కొని నేను వచ్చే నెల అమ్ముతా, వచ్చే ఇయర్ అమ్ముతా అంటే మాత్రం అక్కడికక్కడికే వస్తాయి. 15-20 ఏళ్ళు ఆగితే మాత్రం మంచి బెనిఫిట్లు వస్తాయి. ఖచ్చితంగా చాలా టెంప్టింగ్గా ఉంది మీ టెంపుల్ సిటీ గ్రాండ్ అనే ఇది నిజంగానే గ్రాండ్గా ఉంది. 430 ప్లాట్లు అండ్ ఎన్ని ఎకరాలు సార్ మొత్తం? 24.5 ఎకరాలు. రోడ్డుకి 2 వైపులా ఉన్నాయి ప్లాట్స్. అంటే మనకి పెద్ద వెంచర్ కాబట్టి మధ్యలో ఒక బ్యూటిఫుల్లీ డెవలప్డ్ రోడ్ వచ్చింది. హైవే జస్ట్ 3 kilometers ఇక్కడ నుంచి ఆలేరు హైవే. అండ్ ఇక్కడే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళ ఇంకొక వెంచర్ హైవే ఫేసింగ్లో ఉంది. అంటే దాదాపు హైవేకి అసలు గేట్ పక్కనే ఉంటుంది. అది క్యాపిటల్ సిటీ కదా సార్? క్యాపిటల్ గేట్వే అనే ఒక వెంచర్. అయితే అఫ్కోర్స్ అది కొంచెం అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు అది తీసుకోవచ్చు. లేదు కొంచెం వెయిట్ చేసి మేమే ఇల్లు కట్టుకుంటాం అంటే ఒక ప్లాటో మీ స్తోమతని బట్టి 2 plots కూడా పక్కన తీసుకుంటే ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ చాలా కంపెనీలకు మేము టార్గెట్ అయ్యాం మేడం. ఇప్పుడు ఆచారంలో మేము సేల్ చేసి వచ్చినప్పుడు కూడా మేము 1.5 months కంప్లీట్ చేసాం వెంచర్ని. వేరే వాళ్ళ వెంచర్లు కావట్లేదంట. మొన్న ఒక కంపెనీ చైర్మన్ నాకు కాల్ చేసి మీరేమో బిర్యానీ తినేసారు, చేయగడుకున్నారు, వెళ్ళిపోయారు, ఆ రేట్లకు మేము అమ్మలేక మాకు వర్కౌట్ కావట్లా, కస్టమర్లు వచ్చి ఎన్ఆర్ఐ వాళ్ళు 14,000 అమ్మారుగా మీరు 18,000 ఎట్ట అమ్ముతున్నారు, కొనట్లేదని చెప్తున్నాడు. అంటే మా ఖర్చులు తగ్గించుకొని ప్రాఫిట్స్ రీజనబుల్గా తీసుకొని కస్టమర్లకు బెనిఫిట్. మా టార్గెటే 5-10 సంవత్సరాల తర్వాత ఉండే రేట్ని ఇప్పుడు అమ్మకుండా ఇప్పుడు ఉండే రేట్ని ఇప్పుడు కనుక అమ్మితే భూమి మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అవును. అండ్ పక్కన మనం తెలుసు అందరికీ ఇక్కడ 9-10 వేలకు కూడా అమ్ముడుపోతున్నాయి. ఇదే లైన్లో ఉన్నవి, ఇంకా లోపలికి ఉన్నవి. సో ఇది ఇన్ఫ్యాక్ట్ బయటకే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. చాలా అనుకూలమైన ప్రైసెస్తో చాలా నమ్మకంగా మంచి పేపర్ వర్క్ 1954 నుంచి ఉండే లింక్ డాక్యుమెంట్స్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి. అంటే కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. అన్నిటికీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉంటున్నాయని చెప్తున్నారు రవి గారు. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ కోసమో లేక ఫ్యూచర్ మీ నివాసం కోసమో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఈ ఏరియాని మాత్రం తప్పకుండా వదలకండి. ఒక్కసారి వచ్చి వెంచర్ చూస్తే ఖచ్చితంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అండ్ మీకు రాబోయే ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొత్త సంవత్సరంలో మీకు ఇంకా మరింత బూమ్ తోటి అన్ని వెంచర్లు మీవే అవ్వాలని కోరుకుంటున్నాం. సంతోషం. అంత గ్రాండ్ సక్సెస్ రావాలి మీకు, మీ సుధాకర్ గారికి, మీ టీం అందరికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్ సార్. థ్యాంక్ యూ మేడం.